మీకొక అద్భుతం జరుగునట్లు దేవుని హస్తము మీపై చాపబడటానికి ఈరోజు ఓ భక్తుని జీవితంలో నుండి మన జీవితానికి అవసరమైనట్లుగా కొన్ని సలహాలు, కొన్ని విశేషాలను మనం ధ్యానించబోతున్నాం. భక్తుడు ఇలా రాస్తున్నాడు, కీర్తనలు 18:35లో, ప్రభువా, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది, నీ సాత్వికమే నన్ను గొప్ప చేసెను. అవును ప్రియ సహోదర, సహోదరి, ఈరోజు నీవు చెప్పగలగాలి, అయ్యా, నువ్వు చెప్పొచ్చు, నా జీవితంలో కూడా నీవు నీ హస్తము ఎన్నో కార్యాలు చేసింది. ఇదిగో, సమృద్ధి లేక కరువు సమయాలలో నన్ను పోషించింది, నా కుటుంబాన్ని నడిపించింది నీ హస్తము. దుఃఖపడినప్పుడు ఎవరూ లేని వేళ నీ హస్తము నన్ను ఆదరించి ఓదార్చింది. అరణ్యములో అయినా సరే చాలా సంతోషంగా గడపటానికి నీ హస్తము నాకు నడక నేర్పింది అని దేవుని హస్తాన్ని చూసి మనం చెప్పేయాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందించగలిగిన దేవుడుగా ఉంటున్నారు. ఆమేన్. ఇది మనం గ్రహించాలి. దేవుని హస్తం అదృశ్యంగా మన కుటుంబాల్లో మన పట్ల ఏ ఏ రీతులుగా ఇంకా మనకు తెలియని రీతిగా ఆయన కార్యాలు చేస్తున్నాడో వాటిని బట్టి దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఆనందించగలిగే ఒక దేవుడు. ఆమేన్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ సాత్వికమే నన్ను ఆదుకొనటమే కాకుండా ఇదిగో నీ సాత్వికం నన్ను గొప్ప చేస్తుంది, తలగా నియమించింది, అన్ని చోట్ల గౌరవముగా ఉండటానికి నాకు అనేక స్థానాలు, అనేక అవకాశాలు ఇస్తుంది. నీ సాత్వికము వలనే నేను గొప్ప చేయబడతాను. ఆమేన్. ఈ భూమి మీద చూడండి, అందరి ఆశ, మీ ఆశ కూడా గొప్ప వారం కావాలని. మీరే కాదు, మనమే కాదు, మనతో పాటుగా కొన్ని వేల లక్షల మంది ఆ ట్రాక్లో పరిగెత్తున్నారు. అయితే అది ఎవరికి ఆ గొప్పతనం, ఆ స్థాయి, ఉన్నతమైన స్థితి ఎవరికి అనుగ్రహింపబడుతుంది అనంటే, ఇక్కడ లేఖనం చెప్తుంది, ఆయన సాత్వికమేనట ఒక వ్యక్తిని గొప్ప చేసేది. ఆయన కనికరమేనట. మీరు పెట్టుబడులు పెట్టొచ్చు, రాత్రి మగళ్ళు కృషి చేయొచ్చు, అనేక మంది పనివారిని, సహకారులను మీరు గ్రూప్గా ఏర్పడి ఉండొచ్చు, కష్టపడొచ్చు, మరి ఎన్నో చేయొచ్చు. కానీ అందులో దేవుని కనికరమునకు చోటు లేనప్పుడు అది అక్కడ ఆశీర్వాదకరంగా ఉండదు, ఆశీర్వదింపబడదు, ఉన్నత స్థితికి ఎప్పటికీ చేరలేదు. అందుకే ఈరోజు మీరు దేవుని తట్టు చేతులు చాపి, దేవా, నీ కనికరం, వీటన్నిటితో పాటుగా మీ కనికరం మాకు ముఖ్యంగా అవసరము. మీ కనికరము గల హస్తము మాపై చాపబడితే మేము గొప్పవారం అవుతాము. మేము ఎంత కష్టపడినా, మేము ఎంత పెట్టుబడి పెట్టినా, మేము ఎంత రాత్రి మగళ్ళు కండ్లకు కాయలు కట్టేలా కాచుకున్నను, ఇదిగో నీ సహాయము లేకుండా, నీ కార్యము లేకుండా, నీ చిత్తము లేకుండా, నీ కనికరము లేకుండా ఇంచైనా కూడా మేము గొప్పవారము కాలేము అని మనలను మనం తగ్గించుకొని దేవుని స్తుతించాలి. ఆ క్రెడిట్ అంతా నీకే ప్రభువా, ఆ క్రెడిట్ అంతా నీకే, నాకు జయము దయచేయండి అంటూ మన ప్రార్థన శైలిని మనం దేవుని సన్నిధిలో ఖర్చు చేయాలి. మనం ప్రార్థించాలి, తప్పక ప్రార్థించాలి, బాధ్యత పెట్టి మనం ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే కోకొల్లలుగా కార్యాలు మీ బిజినెస్లో, మీ సేవలో, మీ ప్రాంతాల్లో, మీ కుటుంబాల్లో, మీ యొక్క పర్సనల్గా మీ కార్యాలలో మీరు చూడగలరు. ఆమేన్. ఎందుకంటే చూడండి, కలవరం గొప్పది కాదు, దేవుని కనికరం గొప్పది. ప్రతిదానికి భయపడటం కాదు, కలవరం కలవరం కలవరాల్ని తొలగించేది దేవుని కనికరము. దేవుని కనికరంతో మనం అడుగు ముందుకేసినప్పుడు అంతా మనకు జయమే. మనం చెప్పాలి దేవునితో, ఆయన చేతులను చూసి, ఆయన కనికరాన్ని చూసి మనం చెప్పాలి, ప్రభువా, నీవే మమ్మల్ని హెచ్చించగలవు, నీవే మాకు జయాన్ని ఇవ్వగలవు, నీవే మమ్మలను ఇదిగో తీరాలు దాటించగలవు అంటూ దేవుని సన్నిధిలో మనం చేతులెత్తి ప్రార్థించి ఆయన సహాయాన్ని కోరినప్పుడు నిశ్చయముగా ఆయన కనికరమును, ఆయన దయను, ఆయన వాత్సల్యతను మనము అనుభవిస్తాము. హల్లెలూయా. సొంత బలము కాదు, సొంత శక్తి కాదు, సొంత ఆలోచనలు కాదు, స్వప్రయత్నాలు కాదు,
దేవుని కనికరం వలనే. మీకు తెలుసు కదా, దేవుని వాక్యంలో రాయబడినట్లు మీ శక్తి మీ బలం వలన కాదు, నా ఆత్మ వలనే ఇది జరుగునని. కనుక మీరు తెలుసుకోండి, ఈరోజు సొంత బలముతో మనం అన్నీ సాధించలేము. ఆమేన్. నేనైతే దేవుని గ్రంథంలో రాయబడినట్లు భక్తుడు సెలవిస్తున్నట్లు ఇలా నేను వెంబడిస్తున్నాను, ఇలా నేను విశ్వసిస్తున్నాను, నేను ఇలా విశ్వసిస్తున్నాను. మరి మీ విశ్వాసం ఎలా ఉంది? మీరు చెప్పండి దేవునితో, నా ఆత్మను మంచి త్రోవలలో, నా ఆత్మను విలువైన త్రోవలలో నడిపించండి. నా ఆత్మను మీకు సమర్పించుకుంటున్నాను, నా పిల్లల్ని మీ చేతికి సమర్పిస్తున్నాను, సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. మా ఆత్మలను కాయు ప్రభువా, మమ్మల్ని దినమంతా నడిపించండి. ఈ గడ్డు సమస్యలో మమ్మల్ని మీరే కదా నడిపించగలరు. ఇక ఎవరున్నారు మాకు ఆకాశమందు? భూమి మీద ఏ నరులు లేరు, ఆకాశమందు మరో దేవుడు లేరు. మీరే తప్ప మాకు వేరే దిక్కు లేదు, వేరే ఆశ్రయము లేదు, వేరే ఆధారము లేదు. మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిపై ఆధారపడినప్పుడు ఇక చూడండి ఆయన పవర్ఫుల్ కార్యాలు ఏంటో, ఆయన హస్తం ఏంటో మీరే చెప్పకనే చెప్పగలరు సాక్షులుగా. ఆమేన్. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలను చేసి మిమ్మల్ని సాక్షులుగా దేవుని సన్నిధిలో నిలుపుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.